రేషన్ బియ్యం పేదలకు పరమాన్నమైతే అవినీతి అధికారులకు లక్షలు కాసులు కురిపించే ముడిసరుకు అయింది. ఆ డిప్యూటీ తహసీల్దార్ మాత్రం అక్రమాలను కొత్త పుంతలు తొక్కిస్తూ నెలకి ₹1,00,000 సంపాదిస్తుంది. శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టుగా ఉంది ఆ అవినీతి అధికారి తీరు. నిరుపేదల బియ్యాన్ని అడ్డదారిలో బొక్కేస్తుంది. డీలర్లకు తరుగు ఇవ్వకుండా క్వింటాకు 2 కిలోలు నొక్కేస్తూ చేతివాటం ప్రదర్శిస్తుంది. నొక్కేసిన 100 క్వింటాల బియ్యాన్ని బ్లాక్ మార్కెట్లో అమ్ముతూ లక్షల రూపాయలు కూడబెడుతుంది. సెప్టెంబర్ నెలలో 180 మూటల బియ్యం బ్లాక్ మార్కెట్ కు తరలించినట్లు గుసగుసలు గుప్పుమంటున్నాయి. దీనిపై ప్రశ్నిస్తే అధికారులు ఎక్కడ తనను ఇబ్బందులకు గురి చేస్తారని డీలర్లు కొంతమంది నోరు మెదపడం లేదు. మైదుకూరు ఎంఎల్ఎస్ పాయింట్ పరిధిలో మైదుకూరు 48, దువ్వూరు 37 రేషన్ షాపులు ఉన్నాయి. డీలర్లు ఇండెంట్ మేరకు చౌక దుకాణాలకు బియ్యాన్ని రవాణా చేస్తారు. మైదుకూరు ఎంఎల్ఎస్ పాయింట్ అధికారి చేతివాటం ప్రదర్శిస్తూ ఉండటంతో ఆ ప్రభావం డీలర్లపై అనంతరం కార్డుదారులపై పడుతున్నట్లు తెలుస్తుంది. మైదుకూరు పరిధిలోని 33, 44, 45, 31, 32, 25, 10 షాపుల రేషన్ డీలర్లకు బియ్యాన్ని ఇంకా సప్లై చేయలేదు. వీరందరూ కూడా తమకు రావాల్సిన తరుగు ఇవ్వాలని నిలదీయడంతో తమకు ఇంకా బియ్యాన్ని సప్లై చేయలేదని వాపోతున్నారు. ఒక సంచి బియ్యం ప్యాకెట్ నుండి 700 గ్రాముల నుండి 1 కిలో వరకు తరుగు ఇవ్వాల్సి ఉండగా మైదుకూరు గౌడన్ పాయింట్ అధికారి ఇవ్వడం లేదని డీలర్లు అంటున్నారు. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక తమకు డీలర్షిప్ వచ్చిందని సంతోషపడ్డ డీలర్లకు ఆ సంతోషం లేకుండా పోయింది. ఒక్క డీలర్కు సగటు దాదాపుగా 150 నుంచి 200 మూటల బియ్యాన్ని దించుతారు. ఒక్క మూటకు కేజీ చొప్పున తరుగు వేసుకున్న 150 కేజీల నుంచి 200 కేజీల బియ్యం తక్కువ వస్తున్నాయని డీలర్లు వాపోతున్నారు. దీనిపై డీలర్ల సంఘం అధ్యక్షుడు చొక్కం శివ ఆధ్వర్యంలో డీలర్లు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ కు ఫిర్యాదు చేశారు. ఇప్పటికైనా అధికారి తీరు మార్చుకుని డీలర్లకు సక్రమంగా బియ్యాన్ని అందించేలా రెవెన్యూ అధికారులు చొరవ తీసుకోవాలని కోరారు. స్థానిక మదనపల్లి పట్టణంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాల ఎదుట రాయలసీమ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నర్సింగ్ కళాశాల విద్యార్థులతో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా రాయలసీమ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు జగన్ లింగమయ్య మాట్లాడుతూ మదనపల్లి ప్రభుత్వ మెడికల్ కళాశాలను నడపలేమని, నేషనల్ మెడికల్ కౌన్సిలింగ్ వారికి లేఖ రాయడం ప్రభుత్వానికి సిగ్గుచేటని, ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానాన్ని తీసుకువచ్చి ప్రైవేట్ పరం చేయడం వైద్య విద్యను వ్యాపారం చేసినట్లేనని విమర్శించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సెల్ఫ్ ఫైనాన్స్ విధానాన్ని రద్దు చేస్తామని చెప్పిన ప్రభుత్వం 107, 108 జీవోను రద్దు చేస్తామని ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వం మెడికల్ కళాశాలను నడపలేమని, నేషనల్ మెడికల్ కౌన్సిలింగ్ ఆఫ్ ఇండియాకు లేఖ రాయడం అనేది వైద్య విద్యను అమ్ముకున్నట్టు కాదా అని వారు విమర్శించారు. ఈ ప్రాంత నిరుద్యోగులు, విద్యార్థులు రాయలసీమ పట్టభద్రులు ఎమ్మెల్సీని గెలిపిస్తే ప్రభుత్వ కళాశాలపై నోరు విప్పకపోవటం ఈ ప్రాంత వైద్య విద్యార్థులను మోసం చేసినట్లేనని వారు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే గారు ఈ ప్రాంత విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని మదనపల్లి మెడికల్ కళాశాల ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్మించేటట్లు చర్యలు తీసుకుని విద్యార్థులకు న్యాయం చేయాలి. ఈ ప్రాంతంలో ప్రభుత్వ మెడికల్ కళాశాల వస్తే ఈ ప్రాంత పేద మధ్యతరగతి విద్యార్థులకు వైద్య విద్యను అందించిన వారు అవుతారని, లేదంటే ఈ ప్రాంత వైద్య విద్యార్థులకు అన్యాయం చేసిన వారిగా చరిత్రలో మిగిలిపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. వీటన్నిటిని కూటమి రాష్ట్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకుని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానాన్ని తొలగించి ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఈ ప్రాంత మెడికల్ కళాశాలను ఏర్పాటు చేయాలని, లేని పక్షంలో విద్యార్థులతో పెద్ద ఎత్తున ఉద్యమాలకు శ్రీకారం చుడతామని ఈ సందర్భంగా రాయలసీమ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ హెచ్చరించారు. విద్యార్థుల ఆధ్వర్యంలో నిరసన చేయడం జరుగుతోంది. ఈ నిరసన ముఖ్య ఉద్దేశం ఏమిటంటే గత ప్రభుత్వంలో తెచ్చిన ప్రభుత్వ మెడికల్ కళాశాలను ఈరోజు ఈ ప్రభుత్వం కూటమి రాష్ట్ర ప్రభుత్వం కొనసాగించకుండా ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానాన్ని తెచ్చి వీటిని ప్రైవేట్ పరంగా చేయాలని చూడడం చాలా దుర్మార్గమైన చర్య. ప్రభుత్వ మెడికల్ కళాశాల నడపడం వల్ల ఇక్కడ విద్యార్థులకు న్యాయం జరుగుతుంది. ఇక్కడ విద్యార్థులు ఎంతో మంది ఈరోజు ఎంబీబీఎస్ చదువుకోవాలనుకుంటే వలసలు వెళ్తూ ఉన్నారు. ఇతర దేశాలకు వెళ్ళి కోట్లు పెట్టి ఖర్చు పెట్టి ఈరోజు విద్యను అభ్యసిస్తున్నారు. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి తెలియదా అని చెప్పేసి సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా గత ప్రభుత్వం తెచ్చిన ప్రభుత్వ మెడికల్ కళాశాలను సెకండ్ ఫేజ్లో కాడేరు, పులివెందుల, మదనపల్లి, ఆదోని, మార్కాపురం ఈ 5 అందుబాటులోకి రాగా ఈ 5లో పాడేరు, పులివెందులకు సెకండ్ ఫేజ్లో నేషనల్ మెడికల్ కౌన్సిలింగ్ వారు 50 సీట్లను ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అయితే ఈ 50 సీట్లను పాడేరుకు మాత్రమే ప్రభుత్వ పరంగా వర్తించి పులివెందులకు మేము నడపలేము, మదనపల్లె, ఆదోని, మార్కాపురం వీటిని మేము నడపలేమని చెప్పేసి కూటమి రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం
చాలా దుర్మార్గము. ఇక్కడ విద్యార్థులకు ఇక్కడి ప్రజానికాన్ని అన్యాయం చేసేటువంటి సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఈరోజు ఇక్కడ విద్యార్థులు నిరుద్యోగులు ఓట్లు వేసి ఈరోజు గెలిపించే దాఖలాలు ఉన్నాయి. ఈరోజు గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ప్రభుత్వ మెడికల్ కళాశాల పైన ఏమాత్రం నోరు ఇప్పడం లేదు. వీటిలో అంతరం ఏముంది? తక్షణమే గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ స్పందించి ప్రభుత్వ ఆధ్వర్యంలో మెడికల్ కళాశాలలు ఏర్పాటయ్యే విధంగా చూడాలా. అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గారు కూడా దీనిపైన స్పందించి ప్రభుత్వ ఆధ్వర్యంలోనే మదనపల్లి మెడికల్ కళాశాల ఏర్పాటు చేసే దిశగా పయనించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. లేని పక్షంలో విద్యార్థుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలకు శ్రీకారం చుడతామని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం.